బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఏపీ తెలంగాణలో ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. స్థానిక సంస్థలు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరగనుండడం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నగారా కూడా ముగిసింది. ప్రస్తుతం ఏపీలో 7 ఎమ్మెల్సీలు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. ఏపీ తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. స్థానిక సంస్థ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నగారా మోగింది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏపీలో 7 సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏపీలో చూసుకుంటే టీడీపీ అగ్రనేత నారా లోకేష్ తో పాటుగా మరొక 8 మందికి సంబంధిత ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నప్పటికీ ఎలిమినేటి కృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా నవీన్ రావు కావచ్చు, గంగాధర్ రావులకు సంబంధించినటువంటి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నగారం మోగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కేంద్రం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా మార్చి 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే నామినేషన్లకు సంబంధించి ఎంక్వైరీ పరిశీలన మాత్రం మార్చి 14న జరగనుంది. మార్చి 23న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు లెక్కింపు కూడా ఉంటుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పట్టభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారం పూర్తి స్థాయిలో మోగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.